గుడ్ ఈవినింగ్ ఎవ్రీవన్. ఈ వీడియోలో మనం టపుల్స్ డిస్కషన్ కంటిన్యూ చేస్తూ వీ హ్యావ్ గోయింగ్ టు సీ ఇంట్రెస్టింగ్ టాపిక్ అబౌట్ టపుల్ ప్యాకింగ్ అండ్ అన్ప్యాకింగ్. ఓకే, లైక్ సింపుల్గా మనం ఫస్ట్ హెడ్డింగ్ చూస్తే ప్యాకింగ్ ప్యాకింగ్ అంటే ఏంటంటే లైక్ మనం చాలా డిఫరెంట్ ఐటమ్స్ తీసుకొని ఒక దగ్గర పెట్టి ప్యాక్ చేయడం అనమాట. అన్ప్యాకింగ్ అంటే అవన్నీ తీసేయడం దాంట్లో నుండి. ఓకేనా, ఒక ప్యాక్ నుండి మొత్తం తీసేయడం అనమాట. లైక్ ఇక్కడ మనం ఏం చేస్తాం, టపుల్ ప్యాకింగ్ అంటే ఏంటంటే వీఆర్ గోయింగ్ టు సీ హౌ ద ఎలిమెంట్స్ ఆర్ గోయింగ్ టు బీ అండర్ అ టపుల్. అంటే ఒక టపుల్లోకి వాల్యూస్ ఎలా వస్తాయి అనేది మొత్తం కూడా మనం ఇక్కడ చూస్తాం. అంటే టపుల్ అట్లా మనం ఎట్లా మౌల్డ్ చేస్తాం, లైక్ ఎట్లా క్రియేట్ చేస్తాము, లైక్ డిఫరెంట్ వేరియబుల్స్ యూస్ చేసుకుంటాం. సో డిఫరెంట్ వేరియబుల్స్ యూస్ చేస్తూ డిఫరెంట్ వేస్లో హౌ వీఆర్ గోయింగ్ టు యూస్ ద టపుల్ అనేది మనం ఈ వీడియోలో చూద్దాం. ఓకే, ఫస్ట్లీ what is the definition for packing? In the sense, we can create a tuple by packing a group of variables. Like when we are going to create a tuple, we are going to pack a group of elements. Like let us see a small example చూద్దాం మనం ఇక్కడ. Okay, like we take some variables. Okay, like a equal to 20, b equal to 30, c equal to 40, ఇట్లా ఏదో కొన్ని వేరియబుల్స్ తీసుకుందాం. లైక్ సింపుల్గా t ఈక్వల్ టు a కామా b కామా c అంటాను. తర్వాత d ఈక్వల్ టు ఓకే, సింప్లీ ఐ విల్ ట్రై టు ప్రింట్ ద t. యాక్చువల్లీ నేను టీని ప్రింట్ చేయడానికి ట్రై చేస్తాను. అక్కడ చూడండి, ఐ వాజ్ రన్నింగ్ ఇట్. ఏమొచ్చింది, టపుల్ ఫామ్లో వచ్చింది. ఇఫ్ యూ నీడ్ అనదర్ టైప్, ఇంకోటి మనం ప్రింట్ చేస్తే టైప్ ఆఫ్ టీ అనేది, like what we are going to get is tuple. What we are going to get? We are going to get it as tuple. ఓకే, అంటే సింపుల్గా వేరియబుల్స్ తీసుకొని వాటిని మనం కామాతో సపరేట్ చేసి మనం ఇచ్చినప్పుడు అక్కడ మనకి ఎట్లా వస్తుంది, టపుల్ లాగా వస్తుంది. ఓకే, అర్థమైంది అనుకుంటున్నాను. లైక్ కామా సపరేటెడ్ వాల్యూస్ లాగా మనం ఇచ్చామంటే ఇలా ఇచ్చినప్పుడు ఎప్పుడైనా సరే మనకి అది ఎట్లా వస్తుంది, టపుల్ లాగా తీసుకుంటుంది. సో దీన్ని మనం ఏమంటామంటే టపుల్ ప్యాకింగ్ అని చెప్పి కాల్ చేస్తాం. ఓకేనా, ఇక్కడ ఏం చేస్తుంది, ఏబిసి 3 ఎలిమెంట్స్ కూడా టపుల్స్ లాగా ప్యాక్ అవుతాయి. మనకి ఇక్కడ ఈ ఎగ్జాంపుల్లో చూస్తే వీ కెన్ సీ హియర్ దట్ ఓకే ఏబిసిడి 4 ఎలిమెంట్స్. సో సింప్లీ దీని రివర్స్ ప్రాసెస్ ఇస్ అన్ప్యాకింగ్. ఓకే, అన్ప్యాకింగ్ అనమాట. అన్ప్యాకింగ్ అంటే ఏంటంటే లైక్ డిఫరెంట్గా ఉన్నటువంటి ఎలిమెంట్స్ ఏవైతే టపుల్లో ఉంటాయో అవన్నీ కూడా డిఫరెంట్ వాల్యూస్ వేరియబుల్స్ అనేటికి ఇచ్చాడు అనమాట. సో ఇప్పుడు మనం ప్యాక్ చేసాం కదా, దీన్ని అన్ప్యాక్ చేద్దాం. ఓకే, లైక్ పీ కామా క్యూ కామా ఆర్ ఈక్వల్ టు టీ అని చెప్పాను. సో ఇఫ్ యూ ట్రై టు ప్రింట్ బోత్, వాట్ యూ గెటింగ్, జస్ట్ అ మినిట్, అది కిందకు ఉంది. ఎస్, ఓకే 20, 30, 40 అంటే ఏమవుతుంది, ఇక్కడ టీలో టపుల్ ఎలిమెంట్స్ ఉన్నాయి. అవన్నీ కూడా మనం ఏం చేసాం, విడివిడిగా డిఫరెంట్ వాల్యూస్కి మనం అసైన్ చేసాం అనమాట. డిఫరెంట్ వేరియబుల్స్కి అసైన్ చేసాం. అర్థమైంది అనుకుంటున్నాను నేను. ఓకే, వీ హ్యావ్ సీన్ వాట్ ఈస్ మెన్ బై ప్యాకింగ్. ఓకే, ప్యాకింగ్ అంటే ఇది, దిస్ ఈస్ సంథింగ్ బట్ ప్యాకింగ్. నెక్స్ట్ దిస్ ఈస్ అన్ప్యాకింగ్. Okay, so these are the two important concepts called tuple packing and unpacking. సో టపుల్స్ లో మాత్రమే ఉన్నాయని చెప్పడం అంటే ఖచ్చితంగా చాలా వాటిలో ఉంటాయి. వి సీ 1 by 1. లైక్ ఒకసారి మనం ఇక్కడ చూస్తే లిస్ట్ అన్ప్యాకింగ్. లైక్ అన్ప్యాకింగ్ అనేది లిస్ట్ లో కూడా మనం అప్లై చేయొచ్చు. ఓకేనా, వీ కెన్ అప్లై దిస్ ఇన్ ద లిస్ట్ యాక్చువల్లీ. సో లిస్ట్లో మనం 1, 2, 3 అట్లా ఎలిమెంట్స్ తీసుకున్నాం అనుకోండి. తర్వాత లిస్ట్ని ప్రింట్ చేయడానికి ట్రై చేద్దాం. తర్వాత we try to remove the elements. This is unpacking. This is
list unpacking. What is this? This is a list unpacking అనమాట. We try to run it out. వచ్చింది కదా, లిస్ట్ వచ్చింది. తర్వాత లిస్ట్ అన్పాక్ చేసిన ఎలిమెంట్స్ కూడా విడిగా వస్తాయి అన్నమాట. ఓకే, సో అట్లా సెట్ అన్పాకింగ్ కూడా ఉంటుంది, సేమ్ ప్రాసెస్. ఓకే, సెట్ అన్పాకింగ్ యాజ్ ఇట్ ఈస్ లైక్ స్ట్రింగ్ అన్పాకింగ్ కూడా ఉంటుంది, స్ట్రింగ్ అన్పాకింగ్. ఓకే, ఐఎమ్ నాట్ గోయింగ్ టు ఎక్స్ప్లెయిన్, షో ద లైవ్ ఎగ్జాంపుల్, ఎందుకంటే అన్ని సేమ్ ప్రాసెస్ లాగా ఉంటాయి, లైక్ సేమ్ వే. కానీ ఇక్కడ మనం గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే అక్కడ ఎన్ని ఎలిమెంట్స్ అయితే ఉంటాయో, ఫర్ ఎగ్జాంపుల్ లెట్ మీ షో యూ వన్ థింగ్. నేను తీసేసాను, L3 తీసేసాను అంటే నార్మల్గా లిస్ట్లో ఎన్ని ఉన్నాయి, 3 ఉన్నాయి. 3 ఎలిమెంట్స్ అయితే లిస్ట్లో ఉన్నాయి. ఓకే, 3 వేరియబుల్స్ ఉన్నాయి. మనకి 3 ఎలిమెంట్స్ ఉన్నాయి కాబట్టి 3 వేరియబుల్స్ కావాలి. కానీ ఇక్కడ ఏమవుతుందంటే నేను 2 తీసుకుంటున్నాను అన్పాకింగ్ దగ్గర. నేను 11th లైన్ ఐ వాజ్ రన్నింగ్, ఏమొచ్చింది నాకు, ఎర్రర్ వచ్చింది. ఓకే, వాల్యూ ఎర్రర్స్, టూ మెనీ వాల్యూస్ టు అన్పాక్ అని చెప్పేసి ఎర్రర్ అయితే వచ్చింది మనకి. అర్థమైందా? అంటే అక్కడ ఎన్ని ఎలిమెంట్స్ అయితే ఆర్ ద సైజ్ ఎంత అయితే ఉంటుందో టపుల్కి కానీ స్ట్రింగ్ కానీ లిస్ట్కి కానీ అన్ని ఎలిమెంట్స్ మనం ఖచ్చితంగా తీసుకోవాలి. ఓకే, నో మోర్ డీవియేషన్స్ ఇన్ దట్. నెక్స్ట్ ప్యాకింగ్ కూడా సేమ్. లైక్ ప్యాకింగ్ అంటే మనం టపుల్లో ప్యాకింగ్ చూసాం కదా, టపుల్లో ప్యాకింగ్ ఎట్లా వస్తుంది, లైక్ సింపుల్గా కామా సపరేటెడ్ వాల్యూస్ తీసుకోవచ్చు. కానీ ఇక్కడ లిస్ట్ మాత్రం మనం ఇలా ఈ లిస్ట్ ఫామ్లోనే తీసుకోవాలి. అర్థమైందా? లిస్ట్ ఫామ్లో మాత్రమే మనం తీసుకోవాలి. ఓకే, వీఆర్ నాట్ గోయింగ్ టు గెట్ ద వాల్యూస్ ద సేమ్ వే. తీసేద్దాం మొత్తం. వీ ట్రై టు డూ ద డిఫరెన్షియేట్ చేద్దాం. సో 20 ఏం చూడండి, టీ ఈక్వల్ టు అని చెప్పి ఏమంటానంటే A, B అంటాను. L equal to, I'll take A, B. Okay, 4th line. This is tuple packing, whereas this is list packing. Okay, this is list packing. Let me run this. And okay, మనం ఏం ప్రింట్ రాయలేదు కాబట్టి మనకి అవుట్పుట్ ఏం రాదు, సారీ. సో ప్రింట్ ఆఫ్ మనకి టీ వాల్యూ అవసరం లేదు, వి నీడ్ ఓన్లీ టైప్ ఆఫ్ టీ మాత్రమే కావాలి మనకి, టైప్ ఆఫ్ టీ. ఓకే, ప్రింట్ టైప్ ఆఫ్ ఎల్. మనకి ఇంకొద్దు, చాలు ఎంతవరకు. ఓకే, ఫస్ట్ ఏంటి, టపుల్, నెక్స్ట్ లిస్ట్ అనమాట. ఓకే, దిస్ ఇస్ 2 కాన్సెప్ట్స్, లిస్ట్ తర్వాత అది. మళ్ళీ సెట్ ప్యాకింగ్ అయితే ఇట్లా తీసుకోవాలి. ఓకే, లైక్ కర్లీ బ్రేసెస్లో మనం తీసుకుంటాం అన్నమాట. అర్థమైందా? తర్వాత లిస్ట్ ప్యాకింగ్ కూడా సేమ్, లిస్ట్ ప్యాకింగ్ అయినా సరే ఇట్లా తీసుకోవాలి. లిస్ట్ ప్యాకింగ్ ఆల్సో, సారీ నాట్ లిస్ట్ ప్యాకింగ్, దిస్ ఇస్ స్ట్రింగ్ ప్యాకింగ్ అనమాట. సో S ఈక్వల్ టు స్ట్రింగ్ A, B అని చెప్పి అంటారు. This is string packing, and we try to print the type of S, and we try to print the S. Okay, S లో ఏ వాల్యూ ఎట్లా వస్తుంది వాల్యూ చూద్దాం. ఓకేనా, A, B యాజ్ ఇట్ ఈస్ వచ్చేస్తుంది. నాకు వాల్యూస్ అయితే రావు, కానీ లైక్ లోపల ఏదైతే ఉంటుందో అది మాత్రం వస్తుంది అనమాట. ఓకే, సో చూడండి, నెక్స్ట్ ఇక్కడ ఒక నోట్ పాయింట్ ఇచ్చాను సింపుల్గా. ఎట్ ద టైమ్ ఆఫ్ టపుల్ అన్పాకింగ్, టపుల్ అన్పాకింగ్ లో ఇందా నేను చెప్పినట్టు నంబర్ ఆఫ్ వేరియబుల్స్ అండ్ నంబర్ ఆఫ్ వాల్యూస్ షుడ్ బి ద సేమ్, అదర్వైజ్ విల్ గెట్ అ వాల్యూ ఎర్రర్. This is what I have shown to you. Okay, this is all about the interesting concept called tuple unpacking and list unpacking. Okay, so that's all for today. See you all in the next video. Until then, keep trying. Don't forget, this is Try School, Mana School, Mana Bhashalo. Thank you.